వెల్కమ్ బ్యాక్ టు వాణి రెసిపీస్. చింతపండు పులిహోరని ఈ విధంగా చేసుకోండి. మనకి ఇంట్లో ఏం లేనప్పుడు ఓన్లీ చింతపండు ఉంటే చాలండి. దీనికి మసాలాలు ఏం అవసరం లేదు. ఇది గుళ్ళో పులిహోర లాగానే టేస్ట్ వస్తుందన్నమాట. సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని హీట్ ఎక్కిన తర్వాత అందులో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. అది బాగా హీట్ ఎక్కిన తర్వాత అందులో కొంచెంగా ఆవాలు, అదేవిధంగా కొంచెం జీలకర్ర, అదేవిధంగా శనగపప్పుని అది బాగా హీట్ ఎక్కిన తర్వాత అందులో ఒక ఆనియన్, అదేవిధంగా ఒక 3 ఎండుమిర్చి, 3 పచ్చిమిర్చి వేసుకోండి. వేసుకున్నాక కొంచెం బాగా ఫ్రై చేసుకోండి. ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. అదేవిధంగా కొంచెం శనగ్గింజలు వేసుకోండి. కొంచెంగా చిటికెడంత పసుపు, చిటికెడంత మెంతి పౌడరు, రుచికి సరిపడే సాల్ట్ని యాడ్ చేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్. తక్కువ ఉంటే మళ్ళీ యాడ్ చేసుకోండి చూసుకొని. మీ క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇది బాగా ఫ్రై చేసుకోండి ఒక 2 మినిట్స్, ఎందుకంటే మొత్తం అంతా పట్టే విధంగా. తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని బాగా నానబెట్టి పెట్టుకొని మొత్తం తొక్కంతా పక్కకు తీసేసి ఇందులో యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా యాడ్ చేసుకున్న దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. పచ్చిగా లేకోకుండా ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా దగ్గరికి వచ్చేంత వరకు, మరీ వాటర్గా లేకోకుండా దీన్ని ఫ్రై చేసుకోండి. అదేవిధంగా రైస్ మీరు ముందుగానే వంపేసుకునేసి చల్లగా తీసి పెట్టుకోండి. మీకు ఎంత రైస్ కావాలో అంత రైస్. ఇప్పుడు ఇది ఇంకో మనం 2 డేస్ అయినా బయట ఉన్నా కూడా పాడవదండి. బాగా అలాగే ఏదైనా కప్పులోకి తీసి పెట్టుకుంటే మళ్ళీ మనం అప్పుడప్పుడు కావాలన్నా కూడా ఇమ్మీడియట్గా కలుపుకొని తినచ్చు అనమాట. ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు, చింతపండుది కాబట్టి. నేను ఇంట్లో ఉన్న వాటితో మాత్రమే చేస్తున్నాను. పక్కకు పెట్టేసుకొని మీకు కావాల్సినంత కలుపుకోవచ్చు అనమాట. ఎక్స్ట్రా చేసుకున్నా కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే చల్లగా తీసి పెట్టుకున్న రైస్ని మొత్తం యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకొని ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని యాడ్ చేసుకోండి, లేదంటే కింద అడుగు అంటేస్తుందండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని యాడ్ చేసుకున్నాక మొత్తం అది చింతపండు గొజ్జంతా ఇందులో కలవాలి రైస్కి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. స్పూన్తో మీకు కరెక్ట్గా రాకపోతే చేత్తో కూడా కలుపుకోండి, ఏమవ్వదు, మనకు మాత్రమే కాబట్టి. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకొని ఇంకా మొత్తం ఒకసారి అలా మొత్తం మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా దీన్ని పక్కకి స్టవ్ ఆఫ్ చేసి పక్కకి తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇది మామూలుగా పౌడర్స్ అవసరం లేకుండా సింపుల్గా చేసేసుకో.